హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ కింద మనకి సమానంగా ఉండేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. దాని తర్వాత మనకి కింద ఖర్చు కోసం కావాలి కదా, దానికోసం ఇంకొక పావించు లైన్ అనేది గీసుకొని తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని నడుం దగ్గర 2 కుట్లు కలిసేలాగా ఇలా పట్టుకొని దాన్ని ఇలా మనం ప్లేస్ చేసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి కుట్టు దగ్గరికి ఎంతైతే ఉందో అంతా ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత మనం నడుం దగ్గర ఈ బ్యాక్ నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్ మార్కులు మార్క్ చేస్తున్నానండి, ఖర్చులకి ఏం కలపట్లేదు. మనం చూసుకొని తర్వాత ఖర్చులు మార్క్ చేసుకుందాం. తర్వాత బ్లౌజ్ పొడవు కోసం ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టుకొని ఎంతవరకు అయితే పొడవు ఉందో అంత పొడవు మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్ పొడవు కోసం ఈ కుట్లు ఉన్నాయి కదండి, కుట్లు దగ్గర ఇట్లా పట్టుకొని ఖచ్చితంగా కుట్లు దగ్గరే ఇట్లా మడిచిపెట్టి పట్టుకోండి. మనం ఎక్కడైతే కింద మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇలా పట్టుకొని ఎగ్జాక్ట్ ఈ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ చంకలో కుట్లు ఉంటాయి కదండి, అంటే హ్యాండు కింద పార్టు అటాచ్ చేసిన కుట్లు, ఆ కుట్లు దగ్గర ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, మీకు కుట్టు కనిపిస్తుందో లేదో, నేను మార్క్ చేశాను. ఫస్ట్ కుట్టు దగ్గర అండి, ఫస్ట్ కుట్టు దగ్గర ఇలా 2 కుట్లు ఇలా కలిపేసి పట్టుకొని బ్యాక్ నెక్ని ఇలా పట్టుకొని మనం నెక్కి ఈ లైనింగ్ మీద ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇలా కొంచెం టైట్గా లాగి పట్టుకొని ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి మార్క్ చేసుకుంటే మనకి ఈ వెడల్పు అనేది వచ్చేస్తుంది. మనకి ఇంకా ఏ కొలతలు అవసరం లేదండి. ఇవి ఎలాగైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి ఖర్చులు ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ప్రతిదానికి ఖర్చులతో సహా ఇలా ఒక పావించు పైకి మార్క్ చేసుకోండి. ఎక్కడైతే మనం ఖర్చులకి మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఓన్లీ నడుం వరకు మార్క్ చేసుకున్నాం కదా, మనం బ్యాక్ డాట్స్ కోసం ఇంకొక 1 ఇంచు, ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఈ గీతలన్నీ ఇలా కలిపేసుకోండి. ఇక్కడి వరకు మనం పెట్టుకున్నాం కదా, ఓవరాల్ బ్లౌజ్ లెంత్ అనేది ఇలా వెడల్పు అనేది ఇంతలా ఉంటుంది. నేను ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా గీతలన్నీ గీసేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ కావాలి. మనం నెక్ కావాలంటే ఈ 8, 8:30, 9 లోపు వచ్చే వాళ్ళందరికీ 2, 2.5 నెక్ అనేది సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను 2.5 నెక్ అనేది సరిపోతుంది. ఇక మనం ఎక్స్ట్రాగా నెక్ కోసం ఖర్చు ఏం తీసుకొని అవసరం లేదు. 2.5 అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఆ తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసుకొని షోల్డర్ కుట్టు ఎక్కడుందో అక్కడికి ఒక మార్కు, ఖర్చు కోసం ఇంకొక మార్కు ఇలా వేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ పెట్టుకొని 1.5 ఇంచులకి పెట్టుకోండి మార్కు. ఇలా కలిపేసుకోవాలి. లేదు మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతోనైనా మీరు ఇట్లా రౌండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్రీ హ్యాండ్గానే తీసేసాను. ఈ రౌండ్ని ఇట్లా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన మనకి ఖర్చు వదిలేసుకొని ఈ రౌండ్ అనేది మనకి ఆది బ్లౌజ్తో మ్యాచ్ అయిందో లేదో ఒక్కసారి కంపల్సరీ చూసుకోవాలండి. ఇది మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ మొత్తం కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇది ఒక్కదాని మీదే ఉందండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అనేది. చూడండి, ఈ కుట్టు దగ్గర ఖర్చు నేను మడత పెట్టేశాను. ఎగ్జాక్ట్ ఈ కుట్టు దగ్గర నుంచి నేను ఈ ఎడ్జ్ కుట్టు వరకు ఎంత ఉందనేది ఒకసారి మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూసుకోండి. చూడండి, పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. ఈ కుట్టుతో ఈ కుట్టు మ్యాచ్ అయిపోయింది నాకు. ఒకవేళ మీకు మ్యాచ్ అవ్వకపోతే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఇక్కడే మ్యాచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ కింద పైన ఎంతైతే తీసుకున్నామో కింద కూడా ఫస్ట్ మీరు అంతే తీసుకొని దానికి ఒక లైన్ గీసి
దాంట్లో రౌండ్ అనేది గీసేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా రౌండ్ తీసుకోండి. తర్వాత ఏమన్నా అడ్జస్ట్లు ఉంటే ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఇంకొక పావు ఇంచ్ ఇలా పెట్టుకొని దాన్ని ఇలా మనం పైన ఏమి డిస్టర్బ్ చేయకూడదండి. ఇట్లా దాన్ని ఇలాగా కర్వ్ తీసేసుకోవాలి. దీనివల్ల భుజాలు అనేవి జారే సమస్య ఉండదండి. పర్ఫెక్ట్గా వస్తుంది. కింద కొంచెం బ్రాడ్ వస్తుంది, పైన నీట్గా వస్తుంది భుజాలు జారకుండా. ఇప్పుడు మనం ఈ నెక్ని ఒకసారి ఇలాగా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందు మనకి పైన ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొని, మనం ఎంతైతే ఉంచుకున్నామో అంత ఖర్చు వదిలేసుకొని ఇలా చిన్నగా మనం గీసిన లైన్ మీదే చూసుకుంటూ ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. మనకి ఎడ్జ్ మడత పెట్టుకున్న ఎడ్జ్ ఆది బ్లౌజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా మీకు మ్యాచ్ అవ్వకుండా కొంచెం అవతలికి వచ్చిందనుకోండి, మీరు ఈ గీసుకున్నది కొంచెం లోపలికి మార్జిన్ చేసుకోండి. ఒకవేళ యువతలకి వస్తే కొంచెం అవతలికి మార్కింగ్ చేసుకొని ఈ నెక్ను అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అలాగా కటింగ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. మనకి చంక ఒక్కటి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకుంటే చాలు. మనకి ఆది బ్లౌజ్తోనే చాలా సింపుల్గా ఇలా మార్క్ చేసుకొని మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చండి. భయపడకుండా ఫస్ట్ అయితే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి. మీరు ట్రై చేస్తూ ఉండగా మీకే కొన్ని ఎలా చేయాలి ఏందనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ తప్పు చేసాము, ఎక్కడ సరిదిద్దుకోవాలనేది మీకే అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక టక్స్ ఇలా ఇచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడికి మనకి కుట్టు రావాలి అనే గుర్తు కోసం. అలాగే మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికోసం ఈ మార్జిన్ 2 ఇంచుల దగ్గరికి ఇలా మడత పెట్టేసుకొని ఇలా గీరేసుకోండి. ఇక్కడ పైన అనేది ఇట్లా గుర్తు పెట్టుకోండి. అందాసుగా ఒక 4 ఇంచులకి అలా గుర్తు పెట్టేసుకోండి. ఇంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది మనకి పూర్తిగా. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవటం దానికోసం రెండో వైపు ఎడ్జ్ ఉంటుంది కదా, దాని దగ్గర మనము క్లాత్ అనేది ఈ ఓపెన్స్ అనేవి ఇలా మడత వేసుకోవాలి. ఓపెన్స్ అనేది మన వైపు నుంచి ఇలా మడత వేసుకోవాలి. మీరు ఇలా కరెక్ట్గా కానీ 4 మడతల మీద వేసి మనం ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకొని కట్ చేసామంటే ఇక్కడ కొన్ని అతుకులు పడతాయి అన్నమాట. అలా కొంతమందికే పడతాయి, అంటే కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి. అప్పుడు మనం ఇట్లా 4 లేయర్స్ వస్తాయి కదా, 4 అతుకులు వేయాల్సి వస్తుంది. అందుకోసం అలా కాకుండా మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండటానికి ఇలా మడత వేసుకోవాలన్నమాట. ఇలా మడత వేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే ఈ గట్టి అంచులు ఉన్నాయి కదా ఓపెన్స్, ఈ ఓపెన్స్కి ఈ రెండు ఓపెన్స్కి మాత్రమే కుట్టు పడుతుంది, అతుకులు పడతాయి. కాబట్టి ఇలా వేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఈ లెంత్ అనేది ఎంత తీసుకోవాలి అనే దానికోసం ఆది బ్లౌజ్లో మన కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్లో ఇలా చూసుకోండి. ఖర్చుతో సహా మనకి ఈ లెంత్ అనేది సరిపోవాలి. అప్పుడు మనం వేసుకున్న మడత అనేది ఈ మడత కరెక్ట్గా ఉందని అర్థం. ఇలా మడత చూసుకున్న తర్వాత ఫస్ట్ మనం కింద ఎడ్జ్లు సమానంగా ఉండటం కోసం ఒక లైన్ అయితే ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి. నాకు ఎడ్జ్లు సమానంగానే ఉన్నాయి, అందుకని నేను డైరెక్ట్గా ఖర్చు కోసం ఒక పావించ్ అనేది ఇలా మార్జిన్ వేసుకున్నాను. మీకు ఎడ్జ్లు సమానంగా లేకపోతే ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మనం కింద ఫస్ట్ లైన్ గీసుకొని తర్వాత గీసుకున్నామో అలా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకొని దానికి పైన ఇలా ఖర్చు కోసం ఇంకొక మార్క్ వేసుకోండి. ఆ తర్వాత చూసారు కదా, ఈ ఖర్చు దగ్గర కుట్టు చూసారు కదా, ఇలా మడత పెట్టుకొని ఇది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి ఒక మార్కు, ఖర్చు కోసం ఇంకొక మార్కు ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనము హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ని కూడా మనం ఇలా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి ఎక్కడ తప్పులే రావండి. ఇప్పుడు చూడండి, మనం ఈ హ్యాండ్ ఎంత లూజ్ కావాలనే దానికోసం పైన ఈ ఖర్చు దగ్గర ఉన్న కుట్టు దగ్గర నుంచి ఈ పైన ఉన్న కుట్టు దగ్గరికి
ఇలా క్రాస్గా పెట్టేసుకొని చూసుకుంటే మనకి ఎక్కడికి కుట్టు రావాలనేది, ఎంత లెంత్ తీసుకోవాలనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు కోసం అలా సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక ఈ 3 వేలు ఇట్లా గ్యాప్ ఉంచుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా లైన్ గీసేసుకొని ఈ మధ్యలో ఒక చిన్న కరువు తీసుకోండి. ఒక్క 2 పాయింట్స్కి అలాగా కరువు తీసుకొని దీన్ని ఒక హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేయండి. ఇలా ఇచ్చేస్తే చాలా సింపుల్గా మీకు హ్యాండ్ అనేది ఈజీగా వస్తుందండి. ఇక ఏమీ ఎక్కువ తక్కువలు రావు బ్యాక్ పార్ట్కి కుట్టేటప్పుడు. ఇట్లా హ్యాండ్ని మనం చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. ఈ అతుకులు అనేవి మనం తర్వాత కట్ చేసుకుందాం. ఈ అతుకులు ఎలాగో తర్వాత మనం అతుకేస్తాము. ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఇంకొక 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకుందాం. దీనికోసం ఇట్లా ఒక 1 ఇంచ్కి అటువైపు ఇంకొక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ దగ్గర చేసుకున్న మార్కు, ఈ 1 ఇంచ్ దగ్గర చేసుకున్న మార్కు ఇట్లా మధ్యలోకి కలిసే దగ్గర ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఇలా లైట్గా కరువులాగా తీసుకుంటూ ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసేసుకోవాలి. మనం ఎడ్జ్కి కుట్టు దగ్గరికి ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళకుండా ముందుకి 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి లోపలికే ఇలా కట్ అయిపోవాలన్నమాట. అక్కడ కట్ అయిందంటే మళ్ళీ మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. అందుకని కొంచెం యువతలకే మనకి కట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఇటువైపు అతుకులు అనేవి వేసుకోవాలి. మనము కట్ చేసుకున్న దగ్గర ఫ్రంట్కి ఏది అనేది ఒక టక్స్ ఇచ్చేసుకోండి మీకు గుర్తుండటం కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకే వేసుకోవాలి. ఓపెన్స్ మన వైపుకి వేసుకొని మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని మీరు ఇలా వేసేసుకోండి. క్రాస్ కట్ అనుకోండి, ఏ సైడ్ అయినా సరే ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. మీరు ఎటువైపు అయినా వేసుకోండి. ఈ షోల్డర్ అనేది ఈ మూలలకు ఉండాలన్నమాట. అది క్రాస్ కట్ అంటే ఏ మూలకైనా వేసుకోవచ్చు. మనం క్లాత్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి మనకి హెవీ బ్లౌజులు ఇచ్చినప్పుడు, హెల్తీగా ఉన్నవాళ్ళు బ్లౌజులు ఇచ్చినప్పుడు వాళ్ళకి క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని ఇలా ఏ మూలకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్ ఒక మార్క్ అయితే ఇలా గీసేసుకోవాలి. ఒక్కసారి ఈ మెథడ్లో మీకు ట్రై చేయండి, మీకు బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ కింద మాత్రం ఒక 2 ఇంచెస్ ఇలా మడత పెట్టుకొని, లేదా ఒక బెత్తెడు అన్నట్లుగా ఇలా మడత పెట్టుకొని ఒక గీత అయితే గీసుకోండి. మనం ఇది ఓన్లీ అందాసిగా గీసుకుంటున్నామండి. మనం తర్వాత మార్కింగ్ అయితే చేసుకుంటాము. ఫస్ట్ అయితే ఫ్రంట్కి లోతు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ కరువు తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను ఎవరికైనా ఇలానే తీస్తానండి, ఒక 1/2 ఇంచ్ అనేది తీస్తాను. సైజుల్ని బట్టి వేరియేషన్ ఏమీ ఉండదు దీనికి. ఆ తర్వాత మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. దానికోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఒక 2 పాయింట్స్ లెంత్లో ఆ గీతకి కొంచెం దూరంగా ఉండేలాగా ఈ ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ లైను 2 పాయింట్స్ కొంచెం గ్యాప్ ఇలా ఉండేలాగా, అంటే ఇది మనకి ఖర్చు కోసం, ఆ లైన్ మ్యాచ్ అయ్యేలాగా ఈ ఉక్సులు పట్టీని ఇలా జరుపుకుంటూ అది ఎక్కడికి వచ్చిందో పాయింట్ అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 పాయింట్స్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం రౌండ్ తీసుకున్నామంటే మనకి నెక్ దిగటాలు అలాంటి సమస్య ఉండదండి. నెక్ పెద్దడవటాలు, బ్రాడ్ అవటాలు, లేదా కిందికి దిగిపోవటాలు అలాంటి సమస్య ఉండదు ఇలా కానీ మనం మార్క్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు మనం ఇక్కడ పైన పెట్టుకున్న మార్క్ దగ్గర నుంచే ఇలా పెట్టుకొని 4వ ఉక్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఇంకా మీరు ఏ ఖర్చులు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పొడవు కోసం షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని ఆ మిడిల్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర పైన పట్టుకోండి. ఇలా పట్టుకొని సాగదీయకుండా, అలాగని లూజు లేకుండా
ఇలా పట్టుకొని డాట్ ఎడ్జ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. మనకి దీంతో డాట్ పొడవు వస్తుంది, హైట్ కింద ఎంత పొడవు ఉందో బ్లౌజ్ అనేది ఫ్రంట్ అది కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత పొడవు ఉందనేది ఈ కుట్లు దగ్గర మాత్రమే మనము ఈ 2 ఇంచెస్ ఖర్చు వదులుకుంటాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కుట్టు నుంచి కుట్టుకి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇచ్చేసానండి. అది కింద కొంచెం కనిపించలేదు, కానీ పైన కింద ఖర్చు కోసం ఇంకొక కొంచెం మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మీరు ఈ డాట్ ఎట్లా వేయాలంటే ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇలా స్ట్రైట్గా డాట్ అనేది వేసుకోవాలి. మనకి ఇప్పుడే డాట్ లెంత్లు కూడా మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఈ డాట్ ఆది బ్లౌజ్ డాట్ ఉంది కదా, అది ఆ లైన్ నుంచి ఎంత వెడల్పు ఉందనేది ఇలా పెట్టుకొని అటు ఇటు మార్క్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. లేదంటే మనం టేప్తో కూడా మార్క్ చేసుకోవచ్చు ఎంత కొలుతుందనేది. చూడండి, టేప్ తోటి ఇలా పెట్టుకొని 1 ఇంచ్ ఉంది, హైట్ ఎంత ఉందో చూసుకొని అంతా అక్కడ మార్క్ చేసేసుకోవాలి. మనకి యాక్చువల్గా వచ్చేసిందండి, మనం ముందే మార్క్ చేసుకున్నాం ఆది బ్లౌజ్తోనే, కాబట్టి ఇంకా టేప్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలాగైతే ఉందో అలాగా కట్ చేసేసుకుందాం. మీరు ఇదే ప్రాసెస్లో కనుక కట్ చేసినట్లయితే మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఆ చంకలో డాటు కుట్టుకోవచ్చు. ఇటు సైడ్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది పైన వదిలేసుకొని మిగతా అది ఎంత వస్తే అంతలోకి మధ్యలోకి ఇలా క్లాత్ మడుచుకొని, అది కుట్టుకునేటప్పుడు ఇలా క్లాత్ మడుచుకొని అది ఎక్కడికి వస్తే అక్కడికి ఇలా డాట్ వేసుకోవాలి. మరి ఆ మెయిన్ డాట్కి దగ్గరగా వెళ్ళకుండా చుట్టూ ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యేలాగా ఇలా కుట్టుకోవాలన్నమాట డాట్స్ ఎప్పుడైనా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఈసారి వీడియో అయినా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఇలాగే బ్లౌజ్ నేర్చుకున్నానండి, ఇలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఏవేవో ఫార్ములాలు అవన్నీ కొంతమందికి అర్థం కావు. ఇది ఒక చాలా సింపుల్ మెథడ్ అండి. తర్వాత మీకు కావాలంటే ఫార్ములాతో కూడా ఎలా కుట్టుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ డాట్స్ ఇక్కడికే వేసుకోవాలనేది కిందికి పైకి గుర్తు కోసం, కింది దానికి పైన దానికి ఇలా టక్స్ ఇచ్చుకోండి. హైట్ కోసం కూడా ఇలా ఒక్కసారి ట్యాప్ చేసామంటే గట్టిగా కింద మార్కు పడుతుంది, ఇట్లా గుర్తు పెట్టుకోండి. లేదంటే ఇలా ఒక మడతలాగా ఇచ్చేసుకొని కింద వేసింది ఈ వైపుకి కూడా మార్క్ కనబడేలాగా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది షేప్ పట్టీ. ఈ షేప్ పట్టీ కోసం ఈ ఎడ్జులు ముందు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి. షేప్ పట్టీ ఎక్కువగా కానీ ఉన్నట్లయితే కింద ఒక లైన్ డ్రా చేసుకొని నడుం పట్టీ తీసేసుకోండి. లేదు మనకి కొంచెమే ఉంది అనుకుంటే ఇంకా డైరెక్ట్ షేప్ పట్టీని తీసేసుకోండి. ఇక్కడ చూడండి, షేప్ పట్టీ కోసం కాజా పట్టీ వైపు ఎంతైతే లెంత్ ఉందో అంతక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, హైటు ఎవరికైనా ఒకటేనండి, ఇటువైపు ఒక 3.5, తర్వాత ఒక 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి, 2.30 అక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు వదిలిపెట్టేసి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి. ఈ మూడింటిని ఇలా కలిపేసుకోండి. ఈ షేప్ అనేది రావాలి అంతేనండి. షేప్ పట్టీ పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇంత ఈజీగా మనం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఈ షేప్ అనేది రావాలి, అదే మెయిన్. దానికోసం అటు 3.5 ఇటు 3 మధ్యలో 2.30 ఇటువైపు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు వేసుకోవాలనే దానికి గుర్తుగా ఇలా ఒక చిన్న టక్స్ ఇచ్చాను, అలా గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఈ మిగిలిన దాంట్లో నేను నడుం పీసులు కట్ చేసుకుంటున్నానండి. మీకు వస్తే ఇంకో షేప్ పట్టి కూడా కట్ చేసుకోండి. తర్వాత నెక్ పీసులకు కూడా ఉంచుకోండి క్లాత్. మనం హ్యాండ్ తక్కువగా కట్ చేసుకున్నాం కదండి, హ్యాండ్కి అతుకులు వేయాలి కదా, దానికోసం ఈ మిగిలిన క్లాత్లో మనం మధ్యలోకి మడత పెట్టుకొని టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ దగ్గరికి ఇలా మడత వేసుకొని
మనకి ఎక్కడైతే క్లాత్లో అడ్జస్ట్ అవుతుందో అక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. హ్యాండ్ తీసుకునేటప్పుడు ఇలాంటిది క్రాసులుగా తీసుకోకూడదు, స్ట్రైట్గా ఉండే దగ్గరే తీసుకోవాలండి హ్యాండ్ అనేది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా అతికిస్తాం కదా, అంటే యాడ్ చేస్తాం కదా కుట్టుకునేటప్పుడు, దానికోసం కింది క్లాత్కి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదులుకొని, కింది క్లాత్ పై క్లాత్ 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదులుకోవాలి. మీకు కనిపిస్తుందో లేదో నేను స్కేల్తో గీసి చూపిస్తాను. ఇలా ఒక లైన్ అనేది ఒక 1/2 ఇంచ్కి ముందే డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకొని తర్వాత మనము ముందు కట్ చేసుకున్న హ్యాండ్కి కూడా ఆ ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ లైను ఈ కింద గీసిన లైను 2 మ్యాచ్ అయ్యేలాగా ఇలా వేసుకోండి క్లాతు. అంటే ఇవన్నీ ఖర్చులకు పోతాయి అన్నట్లండి, అక్కడికి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎలా అయితే ఉందో మనకి హ్యాండ్ అలాగా కట్ చేసేసుకోండి. దీనివల్ల మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకొని మనమే కుట్టేసుకోవచ్చు. మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. మీకు ఎలాగ అనిపించిందో, ఒకవేళ ఏమైనా తప్పులు వచ్చాయా, ఎలా వచ్చిందనేది ఒకసారి చెప్పండి. ఆ తర్వాత మనం మిగిలిన పీసుల్లో నడుము పట్టీలు, మళ్ళీ వస్తే ఎక్స్ట్రా షేప్ పట్టీ, మెడ పీసులు అన్నీ కట్ చేసుకోవాలి. ఈ వేస్ట్ క్లాత్ అయితే పడేయకండి అయిపోయే వరకు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా పెడుతున్నాను, మరీ అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను.